పరమశివుడైతే తన కార్యాలన్నీ పూర్తి చేసుకొని ఇంటికైతే వస్తాడు. పరమశివుడికి తెలియదు కదా తన ఇంటి ముందు ఎవరో ఉన్నారని. గణపతిని పట్టించుకోకుండా లోపలికి వెళ్ళాలని చూస్తారు. గణపతి అడ్డుకొని మీరెవరు, ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నిస్తారు. ఇద్దరికి చిన్నపాటి యుద్ధం జరుగుతుంది. పరమశివుడు ఆగ్రహంతో అయితే గణపతి తలనైతే తొలగిస్తారు. మన కొడుకే ఎందుకు చంపారని పార్వతీదేవి బోరున ఏడ్చుకుంటూ లోపల నుంచి వస్తుంది. పరమశివుడికి ఏం చేయాలో తెలియక ఋషులనైతే పిలుస్తాడు. అప్పుడు ఋషులు ఈ తలనైతే మళ్ళీ అతికించలేము, ఎడమ వైపుకి ఏ జీవి అయితే పడుకొని ఉంటుందో ఆ జీవి తల తీసుకురమ్మని సైన్యానికి అయితే ఆజ్ఞాపిస్తారు ఋషులు. అన్ని జీవులు కుడివైపుకే పడుకొని ఉంటాయి, ఒక్క ఏనుగు తప్పించి. ఏనుగు తలనైతే తీసుకొచ్చి గణపతికి అయితే అతికిస్తారు. మళ్ళీ ప్రాణం పోస్తారు పరమశివుడు. అప్పుడు గణపతికి పరమశివుడు మరొక పేరు కూడా పెడతాడు, విఘ్నాల తొలగించే విఘ్నేశ్వరుడు అని. నాకు తెలిసిన స్టోరీ అయితే ఇదేనండి. నేనేమన్నా తప్పులు చెప్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.